ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. సంక్రాంతి సందర్భంగా సొంత ఊర్లకు పయనమయ్యేందుకు ప్రజలందరూ కూడా సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో అయితే హైవేలపై అయితే వేల సంఖ్యలో వాహనాలు ఆలస్యంగా వెళుతున్నాయనే చెప్పాలి. దాదాపు 10 రోజుల పాటు విద్యార్థులకు సెలవులు ప్రకటించినప్పటికీ, అలాగే ఉద్యోగస్తులకి సెకండ్ సాటర్డే సండే అలాగే పండుగ 3 రోజులు కూడా సెలవు దినాలు కావడంతో సొంత ఊర్లకు పయనమై కుటుంబ సభ్యులతో సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసేందుకు కుటుంబ సభ్యులతో అందరూ కూడా వాహనాలతో, సొంత వాహనాలు కావచ్చు, బస్సులు, ట్రైన్లు, ఆఖరికి లారీలు దొరికినా కూడా సొంత ఊర్లకు పయనమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ప్రతి హైవే టోల్ ప్లాజా దగ్గర వేల సంఖ్యలో వాహనాలు అయితే బారులు తీరున్నాయి. ప్రయాణం 3 గంటల్లో ప్రయాణం పూర్తి చేసే సమయం అయినప్పటికీ 3 గంటలు కాస్త 6 గంటలు పట్టే విధంగా ప్రయాణాలు కొనసాగుతూ ఉన్నాయి. టోల్ గేట్లు అన్నీ కూడా ప్రతి టోల్ ప్లాజా దగ్గర ప్రతి టోల్ గేట్ వర్కింగ్ లో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాహనాల సంఖ్య పెరగడంతో కొంత ఆలస్యం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అంత భారీగా వేల సంఖ్యలో వాహనాలు విజయవాడ వైపు, కాకినాడ, భీమవరం అలాగే వైజాగ్ వైపు పయనమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు వారు ఒక వెసులుబాటు కల్పించారు ప్రయాణికులకి. సిటీలో విజయవాడకి రాకముందే ఏదైతే హైదరాబాద్ నుంచి సొంత ఊర్లకు కాకినాడ, అటు వైజాగ్ అండ్ భీమవరం ఇలా వెళ్ళే వారికి మనకి గొల్లపూడి బైపాస్ హైవే మీద నుంచి కూడా చిన్నవుటిపల్లి వరకు కూడా మనకి తాత్కాలికంగా మార్గాన్ని కల్పించారని చెప్పాలి. అది అధికారికంగా ప్రారంభించకపోయినప్పటికీ ఈ సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నుంచి వచ్చే వారందరికీ ప్రయాణం కాస్త తగ్గించే విధంగా దాదాపు 2 గంటల సమయం మనము ఆదా చేసుకోవచ్చు, 2 గంటల ముందుగానే సొంత ఊర్లకు చేరుకోవచ్చు అనే విధంగా తాత్కాలికంగా ఆ బైపాస్ హైవే మీదకి అనుమతులు అయితే ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో కొంతవరకు జర్నీ తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా ట్రైన్లు చూసుకుంటే రైల్వే శాఖ కూడా ఈ సంక్రాంతి హాలిడేస్కి ఫస్ట్ 24 ట్రైన్లు అనుకున్నప్పటికీ తర్వాత అదనంగా 6 ట్రైన్లని ఈ వీటిలోకి చేర్చింది. సో ఈ సంక్రాంతి పండుగకి ముందుగానే అందరూ హాలిడేస్ ఎన్ని రోజులు అనేది తెలిసిపోవడంతో రిజర్వేషన్లు చేసుకోవడం, బస్ జర్నీలో రిజర్వేషన్లు చేసుకోవడం, కొంతమంది సొంత వాహనాల్లో సొంత ఊర్లకు ప్రయాణం అవడంతో కొంత ట్రాఫిక్ రద్దీ అనేది పెరిగింది. అలా కూడా దొరకని వాళ్ళు, అంటే ఏది దొరికితే అది, ఏ వాహనం దొరికితే ఆ వాహనం, లేకపోతే ఏ రోడ్డు దొరికితే ఆ రోడ్డు, అలా సొంత ఊర్లకి ఎట్టి పరిస్థితుల్లో ఈ సంక్రాంతి పండుగకి వెళ్ళాలనే ఉద్దేశంతో అందరూ కూడా కొంచెం ఇబ్బంది అయినా కూడా సొంత ఊర్లకు పయనం అవుతున్నారు. మనం చూసుకోవచ్చు, ఒక పాప కారులో వెళుతూ చాలా సంతోషంగా సొంత ఊరికి వెళుతున్నాను అని చెప్పి హాయ్ చెప్తూ ఉంది. అలా చిన్నపిల్లలు సంవత్సరానికి ఒకసారే సొంత ఊర్లకు వెళ్ళడం కుదురుతుంది కాబట్టి, అలాగే హాలిడేస్ కూడా ఈ ఇయర్ ఎక్కువ రావడంతో మరింత ఉత్సాహంతో, మరింత సంతోషంతో ఈ సంక్రాంతి పండుగని సెలబ్రేట్ చేసుకోవడానికి వస్తూ ఉన్నారు. ఇంకొంతమంది విదేశాల నుంచి కూడా సొంత ఊర్లకు పయనం అవుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లన్నీ, అంటే నగరంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించినప్పటికీ ఏదైతే హైవేలపై టోల్ ప్లాజాల వైపు మాత్రం కార్లు కావచ్చు, బస్సులు కావచ్చు, ఇసుకేస్తే రాలనంత ఇదిగా ట్రాఫిక్ జామ్ అయి కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.